Hi students, today we are going to discuss about the anatomy first unit. So applied anatomy, this is for BSc nursing first semester. Anatomy, what do you mean by anatomy? So it is a branch of science that deals with structure, shape and size of the human body. So here how we are studying means we are cutting the body and we are observing what is the structure and what is the shape and what is the size. సో అనటమీ దీంట్లో మనం ఏం చూస్తున్నాంనా ఒక బాడీ స్ట్రక్చర్ ఒక బాడీ కట్ చేసినాం దాంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూసినాం అందరూ ఆర్గన్స్ ఒకేలాగా ఉండదు మన హెడ్ ఇస్ డిఫరెంట్ అందరికీ డిఫరెంట్గా ఉంటుంది షేప్ చూసినారన్నా డిఫరెంట్గా ఉంటుంది సైజ్ ఒకరికి పెద్ద హెడ్ ఒకరికి చిన్న హెడ్ అలా దిస్ 3 మీరు చూసుకోవచ్చు స్ట్రక్చర్ షేప్ సైజ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఓకే నెక్స్ట్ సబ్ డివిజన్ ఆఫ్ అనటమీ సో మన అనటమీలో చాలా డివిజన్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చి రీజనల్స్ మీన్స్ ఏంది మనం దీంట్లో వేరియస్ ఆర్గన్ సిస్టమ్ గురించి చదువుతున్నాము అది జియోగ్రఫికల్ ఆర్ టోపోగ్రఫికల్ అని చెప్తారు ఓకే ఆర్గన్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ యూరినరీ బ్లాడర్ యురేటర్ అలా చెప్తాము అదే ఆర్గన్ సిస్టమ్ను యూరినరీ సిస్టమ్ అలా చెప్తాము అది రీజనల్ నెక్స్ట్ సిస్టమాటిక్ అనటమీ సో దీంట్లో మనం ఏం చదువుతామున్నా స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ డివైడింగ్ ఇంటూ వేరియస్ ఆర్గన్ సిస్టమ్ సో రీజనల్లో మనం ఏం చదివినాము ఒక ఆర్గన్ కంబైన్డ్ ఆన్ ద ఆర్గన్ సిస్టమ్ ఇప్పుడు ఆ ఆర్గన్ సిస్టమ్ మనం ఎలా నేమ్ ఇస్తామున్నా ఇప్పుడు స్టడీ ఆఫ్ బోన్స్ గురించి చదవాలన్నా అది ఆస్టియాలజీ అంటాము అదే ఒక మసిల్స్ గురించి చదువుతామన్నా అది మయాలజీ సో దిస్ ఈజ్ సిస్టమాటిక్ అనటమీ ఓకే నెక్స్ట్ సర్ఫేస్ అనటమీనా ఒక ల్యాండ్ మార్క్ మనం పెడతాము ఒక సర్ఫేస్ ఆఫ్ ద బాడీ సో అది ఏం చేస్తాము మనం విజువల్ చేస్తాము ఒక స్కిన్ సర్ఫేస్ మనం విజువల్ చేస్తాము సో ఎక్కడెక్కడ స్కిన్ ఉంది ఎక్కడ బ్లాక్ ఉన్నాయి ఎక్కడ మచ్చలు ఉన్నాయి అలా చూస్తాము ఓకే స్వెల్లింగ్ ఏమో వచ్చినా పాల్పేట్ చేసి చూస్తాము అది సర్ఫేస్ అనటమీ నెక్స్ట్ మ్యాక్రోస్కోపిక్ అనటమీ సో మ్యాక్రోనాలే మీకు తెలుసు పెద్దది లార్జ్ బాడీ స్ట్రక్చర్ సో విజిబుల్ టు ద నాక్డ్ ఐ మన కన్నులే చూడొచ్చు ఇప్పుడు మన బాడీ డిసెక్ట్ చేసినప్పుడు సో దాంట్లో హార్ట్ లంగ్స్ విజిబుల్గా మనం చూడవచ్చు నాక్డ్ మీన్స్ వితౌట్ ఎనీ మైక్రోస్కోపిక్ మనం పెద్ద ఆర్గన్ చూడొచ్చు నెక్స్ట్ మైక్రోస్కోపిక్ ఏంది స్మాల్ దిస్ వెరీ స్మాల్ స్ట్రక్చర్ ఇది మన కళ్ళలో కనపడదు నాక్డ్ ఐకి మన ఒళ్ళో చూడలేదు ఒక మైక్రోస్కోప్ ఎత్తుకొని దాంట్లో ఒక సెల్ గురించి చదవాలన్నా ఆ మైక్రోస్కోప్ పెట్టుకొని మనం దాని గురించి చదువుతాము అది మైక్రోస్కోపిక్ ఓకే నెక్స్ట్ పెథాలజికల్ మీన్స్ స్టడీ స్ట్రక్చరల్ చేంజెస్ కాజ్డ్ బై ద డిసీజ్ ఇప్పుడు ఒక డిసీజ్నాల ఒక ఆర్గానే చేంజ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ నార్మల్ కలర్ ఉంటుంది సపోజ్ అది ఇన్ఫెక్షన్ అయిపోయిందినా ఈ పెథాలజికల్లో అది ఫస్ట్ ఎల్లో కలరా మళ్ళీ లాస్ట్లో బ్లాక్ కలర్ అలా చేంజెస్ అయిపోతుంది అది పెథాలజికల్ అనటమీ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ మీరు చూసినారనా లెగ్ చూడండి ఆ లెగ్ ఫుట్లో చూసినారన్నా బ్లాక్ కలర్ అయిపోతుంది అది నార్మల్ లెగ్ బికమ్ ద బ్లాక్ కలర్ అది ప్యాథాలజికల్ చేంజెస్ నెక్స్ట్ రేడియోగ్రాఫిక్లో మన ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చూస్తాం అది ఎలా చదువుతాము మనం ఎక్స్రే ఎత్తుతాము ఒక బోన్ ఫ్రాక్చర్ అందా ఎక్స్రే ఎత్తాం మళ్ళీ అలానే ఒక బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉందా వెంటనే స్పెషలైజ్ స్కానింగ్ సిటీ ఎంఆర్ఐ అలా చూస్తాం అది రేడియోగ్రాఫిక్ అనటమీ నెక్స్ట్ టాపిక్ పొజిషన్ సో పొజిషన్లో ఫస్ట్ వచ్చి యాంటీరియర్ సో యాంటీరియర్న ముందుగా మన పార్ట్స్ ఏమున్నాయినా స్టర్నమ్ వచ్చి ఫ్రంట్లో ఉన్నాయి పోస్టీరియర్న బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్రకియా పోస్టీరియర్లో ఈసోఫేగస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ సుపీరియర్ అంటే ఏంటి ఇది అప్పర్న పైన సో హార్ట్ సుపీరియర్ టు ద లేబర్ and then inferior so the inferior which is lower so the lower na
రెక్టమ్ ఇప్పుడు చూసినానా రెక్టమ్ வந்து ఇన్ఫీరియర్ టు లార్జ్ ఇంటెస్టైన్ దాని అదేంటే సో కింద ఉన్నాయి అని అర్థం. అండ్ దెన్ క్రేనియల్న హెడ్ ఎండ్. ఓకే, కాడల్ మీన్స్ టెయిల్ ఎండ్, దట్ ఈస్ ద ఫుట్ అని చెప్తాము. అండ్ దెన్ మీడియల్న ఇది வந்து క్లోజర్ టు ద మిడ్ లైన్స్, సో మిడ్ లైన్కి కొంచెం క్లోజ్గా ఉంటుంది అల్నా. అండ్ దెన్ లేటరల్ మీన్స్ అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ లైన్லேருந்து అవేగా ఇయర్ ఉన్నాయి. ప్రాక్సిమల్ మీన్స్ టువర్డ్స్ ఆర్ నియరెస్ట్ టు ద ట్రంక్, సో ట్రంక్కి దగ్గర ఉన్నాయి. డిస్టల్న అవే ఫ్రమ్ ఫర్దస్ట్, సో ఫలాంజెస్, సో ఫింగర్స్, సో ఇది వచ్చి అవేగా ఉంది. దెన్ యూనిలేటరల్, సో వన్ సైడ్ ఆఫ్ ద బాడీ, సో ఓన్లీ వన్ ఆర్గన్స్ విల్ బీ దేర్. ఇప్పుడు గ్యాల్ బ్లాడర్ చూసినా ఒకటే ఉంటుంది. బైలేటరల్, బోత్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్, లంగ్స్, ఫెలోపియన్ ట్యూబ్ ఇదన్నీ బోత్ సైడ్ ఉంటుంది. కిడ్నీ అదన్నీ. సూపర్ఫిషియల్ మీన్స్ క్లోజ్ టు ద అవుటర్ సర్ఫేస్, అది ఏం చెప్తాము మనం స్కిన్ అని చెప్తాము. అండ్ దెన్ ఇంటర్మీడియట్న బిట్వీన్ టూ స్ట్రక్చర్. మళ్ళీ డీప్న ఫర్దర్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ, సో బాడీயோட సర్ఫేస్ నుంచి కొంచెం లోపల ఉంటుంది. ప్రోన్న ఒక పర్సన్ వచ్చి ఎలా పడుకుంటారు, ఫ్లాట్లో చెస్ట్ డౌన్ అండ్ బ్యాక్ అప్, అది ప్రోన్ పొజిషన్. అండ్ సుపైన్ ద పర్సన్ వచ్చి హరిజాంటల్గా ఉంటారు, వాళ్ళ ఫేస్ వచ్చి ఫేసింగ్ అప్, నార్మల్ హౌ వి ఆర్ స్లీపింగ్. పామార్న సుపైన్ పొజిషన్లో ఉండేది పామార్ అని చెప్తాము. ప్లాంటర్న ఫుట్ బెండ్ చేస్తాము అట్ ద యాంకిల్, సో దట్ ఈస్ కాల్డ్ ప్లాంటర్ అని చెప్తాము. సో ఓవరాల్ పొజిషన్లో యాంటీరియర్న ముందుగా, పోస్టీరియర్న బ్యాక్ సైడ్, సుపీరియర్న అప్పర్ సైడ్, ఇన్ఫీరియర్న లోయర్, క్రేనియల్న హెడ్, అండ్ కాడల్ మీన్స్ టెయిల్ హెడ్, దట్ ఈస్ నియర్ బై ద ఫుట్. మీడియల్ లేటరల్, ప్రాక్సిమల్న నియరెస్ట్ టు ద ట్రంక్, డిస్టల్న అవే, యూనిలేటరల్న వన్ సైడ్, బైలేటరల్న బోత్ సైడ్, సూపర్ఫిషియల్న క్లోజ్ టు ద outer surface, intermediate between other two structure, deep means further from the surface of the body, prone, supine, palmar, plantar. Next, planes of motion. సో దీంట్లో సాజిటల్న ఒక బాడీ ఎలా కట్ చేస్తాము, సో సాజిటల్లో వర్టికల్ ప్లేన్లో మనం డివైడ్ చేస్తాము. అప్పుడు డివైడ్ చేసినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ రైట్ ఐ, లెఫ్ట్ ఐ, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అలా చెప్తాము. రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్వర్స్న హరిజాంటల్ ప్లేన్లో ఉంది మనం డివైడ్ చేస్తాము. సో సుపీరియర్, ఇన్ఫీరియర్, దట్ ఈస్ పైన కింద చదివినాం కదా, అది ట్రాన్స్వర్స్ అని చెప్తారు, హారిజాంటల్ అని చెప్తారు. కొరోనల్, సో దిస్ ఈస్ కాల్డ్ వర్టికల్ ప్లేన్ అని చెప్తారు. సో దీన్ని ఎలా డివైడ్ చేస్తామన్నా ఫ్రంట్, బ్యాక్, సో దట్ ఈస్ యాంటీరియర్, పోస్టీరియర్ అని డివైడ్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చి ఆబ్లిక్, సో ఇది வந்து స్లాంటెడ్. సో స్లాంటెడ్నా ఇది వచ్చి బిట్వీన్ హారిజాంటల్కో వర్టికల్కో బిట్వీన్లో ఉంటుంది. సో 4 ఉన్నాయి. సాజిటల్, రైట్ లెఫ్ట్, ట్రాన్స్వర్స్, సుపీరియర్ ఇన్ఫీరియర్, coronal, anterior, posterior, oblique, between horizontal and vertical. నెక్స్ట్ వచ్చి మూమెంట్. సో మూమెంట్లో ఫస్ట్ వచ్చి ఫ్లక్షన్. సో ఫ్లక్షన్ ఏమంటే డిక్రీజ్ ఇన్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ సెగ్మెంట్, రెండు సెగ్మెంట్కి నడువులో ఒక యాంగిల్ డిక్రీజ్ తక్కువ ఉంటుంది. హైపర్ ఫ్లెక్షన్ ఎక్సెసివ్ ఫ్లెక్షన్ జాయింట్, సో యాంగిల్ బిట్వీన్ టూ సెగ్మెంట్ నడువులో ఇంక్రీజ్ ఉంటుంది, అది డిక్రీజ్, ఇది ఇంక్రీజ్. ఎక్స్టెన్షన్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ సెగ్మెంట్. అండ్ లేటరల్ ఫ్లెక్షన్ బెండింగ్ ఆఫ్ ద నెక్ టు ద ట్రంక్. అండ్ dorsiflexion upward bending of the foot. అండ్ ప్లాంటర్న డౌన్వర్డ్ బెండింగ్, కింద வந்து బెండ్ చేయాలి. అబ్డక్షన్ మూవ్ ద బాడీ అపార్ట్ దట్ ద పార్ట్ అవే ఫ్రమ్ ద బాడీకి అవేవా ఓపెన్. అడక్షన్ మూవింగ్ లెగ్ టువర్డ్స్ ద బాడీ.
నెక్స్ట్ రొటేషన్ రొటేట్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్. మళ్ళీ మీడియల్ రొటేషన్ టువర్డ్స్ మిడ్ లైన్ ద్వారా మనం రొటేట్ చేయాలి. లేటరల్ రొటేషన్ అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. అండ్ సుపినేషన్ పామ్ వచ్చి అప్పర్ పొజిషన్లో ఉండాలి. ప్రొనేషన్ పామ్ వచ్చి డౌన్లో ఉండాలి. అండ్ దెన్ సర్కండక్షన్ స్వింగింగ్ ఆర్మ్ జస్ట్ రొటేట్ చేసేలాగా. అండ్ ఎవర్షన్ టర్న్ ద సోల్ అవుట్ సైడ్ అట్ యాంకిల్. అండ్ దెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూసినప్పుడు రైజ్ ద పార్ట్ టు ద హయ్యర్ పొజిషన్. అండ్ డిప్రెషన్లో చూసినప్పుడు లోయర్ ద పార్ట్ టు ద లోయర్ పొజిషన్. సో మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, దాంట్లో మీకు అర్థమవుతుంది.